హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కీర్తి ప్రియాని. వెల్కమ్ టు మిస్మరైజింగ్ ఫుడ్. కాకరకాయ కర్రీ అంటే మాకొద్దు బాబోయ్ బాబోయ్ అని పారిపోయే వాళ్ళు కూడా అదే చేసి పెట్టండి అని వచ్చేలాగా ఉంటుందండి ఈ కర్రీ అనేది. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. కాకరకాయలను ఒక 500 గ్రామ్స్ తీసుకున్నానండి. వీటిని చక్కగా ఈ పైన ఉన్న స్కిన్ అనేది రిమూవ్ చేసుకోవాలి మనం. ఈ కాకరకాయలో మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్ వాళ్ళకి కూడా మంచిది. చూడండి, ఈ విధంగా వాష్ చేసుకోవాలి వాటర్తో. చేసుకున్న తర్వాత వీటిని చాలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. కాకరకాయ ముక్కల్ని చేదుగా అస్సలు ఉండదండి. ఇలా కాకరకాయ ముక్కల్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 2 ఆనియన్స్ని 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కడాయి తీసుకోండి. కొద్దిగా 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాయి మినపప్పు యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇవి చిటపట అన్నప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ కలర్ రావాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోండి. మన డైజెషన్ కూడా చాలా మంచిదండి కాకరకాయ. బాడీని కూడా డీటాక్సిఫై చేస్తుంది. మన లివర్ ఫంక్షన్కి చాలా మంచిది. అలాగే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఈ ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు ఈ కాకరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయి చేదు వచ్చేస్తుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేరుశనగ గుండ్లు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని దోరగా వీటిని రోస్ట్ చేసుకోవాలండి. ఇలా రోస్ట్ చేసుకొని దీన్ని పౌడర్ చేసుకోవాలి. విటమిన్ సి కూడా ఉంటుందంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మధ్య మధ్యలో ఒకసారి కాకరకాయలను కూడా కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకు అంటే అడుగంటకుండా మాడిపోకుండా చూసుకోవాలండి. ఈ విధంగా నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి. వీటిని కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. మన స్కిన్కి కూడా చాలా మంచిది. పింపుల్స్ ఉన్న వాళ్ళకు కూడా తగ్గిపోతాయంట. అలాగే హెయిర్కి కూడా కాకరకాయ అనేది చాలా మంచిదండి. చూడండి, కాకరకాయలు చక్కగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. మీరు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఈ కాకరకాయలకు మొత్తం పట్టేలాగా గరిటతో కలుపుకోండి. అలాగే హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి కాకరకాయ. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. బోల్డ్ అన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చెప్పండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. తప్పకుండా సపోర్ట్ చేయండి. బాయ్.